నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబోలో పారడైజ్ మూవీ రాబోతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. గ్లిమ్స్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పేశారు. ఇక ఇందులో నాని ఎంత రా అండ్ రస్టిక్గా కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. గ్లిమ్స్లోని ఆ ఒక్క పదం, నాని చేతి మీద టాటూ, ఇవన్నీ కూడా సినిమా మీద హైప్ పెంచేశాయి. అయితే ఇలాంటి చిత్రానికి బడ్జెట్ సమస్యలు ఉన్నాయని, అందుకే గ్లిమ్స్ రిలీజ్ చేసి హైప్ పెంచుకుని ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోవాలని, డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటుందట పారడైజ్ టీమ్. నాని సినిమాకు అంత బడ్జెట్ పెట్టేందుకు ఎవరూ ముందుకు రావటం లేదట. అందుకే పారడైజ్కు బడ్జెట్ సమస్యలు ఉన్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. వాటికి కౌంటర్లుగా పారడైజ్ టీం ఓ ట్వీట్ వేసింది. అలా విమర్శలు చేసేవారికి ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయి అన్న టైప్లో సమాధానం ఇచ్చింది. ఇంతకీ పారడైజ్ టీం వేసిన ట్వీట్ ఏంటంటే, మా మీద బతికే పందులు, ఎందుకంటే మిమ్మల్ని అలా బతకనిస్తున్నాం కాబట్టి. పారడైజ్ అద్భుతంగా వస్తోంది, రైట్ ట్రాక్లోనే ఉంది. త్వరలోనే దాని సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. అంతలోపు మీరు మా మీద పడి బతకండి. ఎందుకంటే గజరాజు నడుస్తుంటే గజ్జి కుక్కలు అరుస్తాయి. మా సినిమా మీద వస్తున్న ప్రేమతో పాటుగా ద్వేషాన్ని కూడా మేము తీసుకుంటాం. ఆ మొత్తాన్ని ఎనర్జీగా మార్చుకుని పనిచేస్తాం. తెలుగు చిత్రసీమ గర్వంగా ఫీల్ అయ్యేలా పారడైజ్ను తీస్తున్నాం. ట్విట్టర్స్, ఫీడర్స్ మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మేం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాం. అందరూ గర్వపడే సినిమా తీస్తాం, ప్రామిస్ అని పారడైజ్ టీం ట్వీట్ వేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓదెలా మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడని అర్థమైపోతోంది.